ఈ రోజు మన టాపిక్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ నాన్న. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎమ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ కే. ఏమంటున్నానా? ఎమ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ కే. కే కి ఎం అనే పర్సన్ ఫాదర్ అంటున్నాడు. అంటే అప్పుడే కదా, కే కంటే పెద్ద కదా నాన్న, అందుకే అప్పుడు లో రాస్తాను. ఫాదర్ అన్నాడు కాబట్టి ప్లస్ తో నోట్ చేస్తున్నాను. ఈస్ ద మెయిల్ క్యాండిడేట్. మెయిల్ క్యాండిడేట్ కాబట్టి నేను ఏమని రాస్తున్నాను? ప్లస్ అని రాస్తాను. ఫీమేల్ అయితే మైనస్ తో మన ఐడెంటిఫికేషన్ కోసం. డి ఈస్ ద మదర్ ఆఫ్ పి. పి కి డి అనే పర్సన్ మదర్ అంట. కానీ పి నాన్న, పి కి ఇమీడియట్ గా హూ ఉన్నాడు కదా, అంటే హూ అనే పర్సన్ పి అని అంటున్నాను. పి హూ ఇస్ ద స్పౌస్ ఆఫ్ ఎం. అలా పి అనే పర్సన్ ఎం అనే పర్సన్ స్పౌస్ అంట, అంటే వైఫ్ అండ్ హస్బెండ్. అలా ఎం ఈస్ ద హస్బెండ్ అంటే పి అనే వాళ్ళు ఏమవుతారు? ఆటోమేటిక్లీ వైఫే కదా. నెక్స్ట్ టి ఈస్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎం. నాన్న, ఎం కి టి అనే పర్సన్ బ్రదర్ ఇన్ లా నాన్న. బ్రదర్ అంటే అన్నయ్య, బ్రదర్ ఇన్ లా అంటే మన వైఫ్ కానీ, మనం హస్బెండ్ అయితే కనుక మన వైఫ్ బ్రదర్ కానీ, లేదు మనం వైఫ్ అయితే మన హస్బెండ్ బ్రదర్ కానీ మనకి బ్రదర్ ఇన్ లా అవుతారు నాన్న. ఇప్పుడు టీ ఇస్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎం. ఎం కి టీ అనే పర్సన్ బ్రదర్ ఇన్ లా అంట, అంటే పి కి బ్రదర్ అనే కదా. నోట్ చేశాను. నెక్స్ట్ ఎం హూ హ్యాస్ నో సన్స్. ఎం అనే పర్సన్ కి సన్స్ లేరంట నాన్న. ఎం కి ఉన్నాడు, వాళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ డాటర్ సన్నో తెలియదు, కానీ క్లియర్ ఏం చెప్తారని ఎం హ్యాస్ నో సన్స్. సన్స్ లేరు అంటే షీ ఈస్ ద డాటర్ అనే కదా. నెక్స్ట్ డి హ్యాస్ 2 చిల్డ్రన్. అలా డి అనే పర్సన్ ఇంకా మనం రాయాలి. డి ఇస్ ద మదర్ ఆఫ్ పి. అలా పి కి డి అనే వాళ్ళు మదర్ అంట. పి కి మదర్ అయితే టీ కూడా మదరే కదా. మదర్ అంటే ఫీమేల్ కాబట్టి మైనస్. లాస్ట్ పాయింట్ డి హ్యాస్ 2 చిల్డ్రన్. అంతే కదా, ఒకళ్ళు పి ఒకళ్ళు టి. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? హౌ ఈస్ కే రిలేటెడ్ టు టి. నాన్న, టి అనే పర్సన్ కి కే ఏమవుతారు నాన్న? టి కి కే టి వాళ్ళ సిస్టర్, సిస్టర్ కి కూతురు ఏమవుతుందా? మేనకోడలు. తెలుగులో మేనకోడలు, ఇంగ్లీష్ లో అయితే నీస్ నానా. ఒకేళ్ళ మేనల్లుడు అయితే నెఫ్యూ. మన సిస్టర్ వాళ్ళ కూతురు అంటే మేనకోడలు, దట్ ఈస్ నీస్. థ్యాంక్ యూ సో మచ్ guys. Don't forget to subscribe.